నమస్తే అండి. ఈరోజు ఆకుకూరలను కొంచెం బెండకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేస్తున్నా. మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి. అసలు ఎంత బాగా పూలండి, ఎన్ని పూలండి, ఎడినములు ముద్దండి. ఇది ఎంత బాగుందో, ఇక పడిపోతుందని అంకుల్ దీనికి కట్టేశారు. అసలు ఎంత బాగున్నాయి చూడండి. నా ఫేవరెట్ అని చెప్పాను కదండి. ఇదిగోండి, ఇది ఎంత కలర్ అండి, ఇదిగోండి, ఇది వైటు, పింకు. అసలు ఎంత బాగా వస్తున్నాయోనండి. ఇక్కడ కొంచెం బెండకాయల చెట్టు ఉంది చూడండి. అసలు ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు మనం ఇచ్చే పోషకాల వలన మొక్క ఇలా ఉంటుందండి. లిక్విడ్ పోషకాలు నేను ఇచ్చేది చెప్పాను కదా. కుండీ చూడండి, చిన్న కుండీ ఎంత బాగుందో చూడండి. కోస్తున్నా ఫస్ట్. ఇది చెట్టుది ఫస్ట్ కాయ అండి. విత్తనం మంచి విత్తనం. ఇది ఇట్లా ఉండాలి బెండలో. ఇది నాకు ఇష్టం ఇట్లా ఉన్న. ఫస్ట్ బెండలు కోసేస్తానండి, ఎక్కడెక్కడ ఉన్నాయో కోసేద్దాం. ఇది ఇంకో రోజు కోస్తానండి. రోజుకి ఇట్లా చెట్టుని 2 వస్తాయి. ఇదిగోండి. ఏమండి, వర్షాకాలం మీకు తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను నా ఈ వీడియోలు 370 పైన ఉన్నాయని. ఈ విత్తనానికి ఉంచేసానండి. చూడలేదన్నాను కదా, ఒకసారి చూడండి. మీకు చూసి మీరు మొక్కల్ని పెంచండి. మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ కోస్తానండి. ఇక్కడ పెట్టేస్తున్నాను ఇవి. ఏమండి, చిగురులు చూడండి ఎట్లా వస్తున్నాయో. మొన్న ఎప్సమ్ సాల్ట్ను నేను బోన్ మీల్ వేసుకొచ్చాను కదండి. మనం అందుకే 15 రోజులకి 1 మంత్కి ఒక్కసారి ఎప్సమ్ సాల్ట్ కంపల్సరీ వేయండి. లేకపోతే నేను చెప్పాను కదా మీకు పద్ధతులు, బీట్రూట్ కానీ శనగపిండి కానీ అని. ఒక్కసారి నా వీడియోలు చూస్తేనే మీకు తెలుస్తాయండి. కంపల్సరీ మీరు చూడాలి. మీరు పాత వీడియోలు చూస్తేనే, మళ్ళీ తీస్తే బాగోదు కదా. ఇవ్వండి, యాపిల్ బీరు కొయ్యనండి. ఇంకో 2 రోజులు ఆగి కోస్తే బాగుంటుంది. ఏమండి, నన్ను కుండీలో పందిరి మామిడి, కుండీలో మామిడి చెట్టు పెట్టుకోవచ్చా అని అడిగారు. ఇదిగోండి, కుండీలో మామిడి చెట్టు ఎంత బాగుందో చూడండి. చిగురు వస్తుంది. ఇదిగోండి, తోటకూర కోసేస్తున్నా. వాళ్ళు చాలా ఉందండి, ఎందుకంటే ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. గ్రీన్స్ కంపల్సరీ పెట్టుకోండి. తోటకూరలు, గోంగూర చూడండి. గోంగూర ఇంకో రోజు కోస్తా. నారింజకాయలు కూడా కొయ్యాలి. నారింజకాయలు పెరగనిద్దామండి. ఇక ఇప్పుడు ఎండ లేదు కదా. అసలు ఎట్లా ఉందో చూడండి. ఇట్లా కట్ చేసామనుకోండి చాలా బాగుంటుంది. ఒకటే మొక్కండి ఇది. ఇదొక మొక్క, ఇదొక మొక్క. ఇట్లా పువ్వు వచ్చింది అనుకోండి, దీనికి ఏం లేదు, కట్ చేసేస్తాం. కట్ చేసి నేను దాంట్లోనే వేసేస్తాం మళ్ళీ. ఇంత లావు కాడలతో కూడా చాలా బాగుంటుంది కూర. ఇదిగోండి, ఇది ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. చూడండి వాళ్ళ ఎన్ని కోస్తాను. అక్కడ పెట్టేసి వస్తాను మళ్ళీ. ఇదిగోండి, మనం వర్షాకాలం వచ్చేపాటికి మొక్కల్ని పెంచుకున్నాం అనుకోండి, ఈ టయానికి మనం కూరగాయలను కోసుకోవచ్చు. ఇప్పుడు చాలా రేటు ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక పిల్లి నల్లి కనపడింది నాకు, చూపిస్తున్నా చూడండి. ఇట్లా వచ్చినప్పుడు కంగారు పడొద్దు. చేత్తో నలిపేయండి, గంజి ద్రావణం కొట్టేయండి. నేను అందుకే స్ప్రేయర్ కొన్నాను మొన్న. కొట్టేస్తాను, ఇక కనపడంగానే కొట్టేస్తాను. ఇదిగోండి, ఇట్లా కోసేసి ఇట్లా వేసేసాయి విత్తనాలు. ఇది చూడండి ఎంత చిన్న దాంట్లోనూ పెరిగింది. ఇదంతా తోటకూర కోస్తున్నానండి. ఇదిగోండి, ఇట్లా ఉన్నట్లు ఇబ్బంది ఏం లేదు, కట్ చేసేస్తాం. మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా మనం ఇచ్చేటప్పుడు అని నేను ఇట్లా కట్ చేస్తున్నా. వాళ్ళు ఫ్రెష్గా వండుకుంటారు కదా.
అసలు చూడండి, అసలు ఇట్లాంటివన్నీ తీసేస్తాం మళ్ళీ. ఇక్కడ పెడుతున్నానండి. ఫస్ట్ బెండకాయలు పెడుతున్నాను ఇక్కడ. అది కోసేటప్పుడే తుంచేస్తే మళ్ళీ చిగురు బాగా వస్తాయి. ఇంకా ముదిరి కొయ్యనండి. ముదిరి మళ్ళీ నేను వేరే వాడతా. అసలైంది ఇదిగోండి, చూడండి డిప్పడు. ఏమండి, మనం పొలాల్లో కోస్తాం చూసారండి, పొలాలలో గడ్డి ఎట్లా కోస్తాము. అసలు ఎన్నిసార్లు అండి, నిజంగా అక్షయపాత్ర అన్నారు, అక్షయపాత్ర లాగానే ఇంత బాగా వస్తుంది తోటకూర. ఎప్పుడైనానండి ఇట్లా మొలిసినయే మన కుండీలో పడి మొలిస్తే చూసారా, అయ్యే బాగా వస్తాయండి, అయ్యే బాగా వస్తాయి. ఇదిగోండి, దీని పేరు తెలుసుగా, ఆరకాకరకాయ మొక్క. అడిగారు ఎవరో ఆంటీ గారని, ఎట్లా పాగుతుంది. నేను మొలవ్వ అనుకుని పక్కన పడేశానండి. దాని టైము ఆ నిద్రా వ్యవస్థ నుంచి మేలుకొని మొలిసినాయండి. ఇదిగోండి, ఇది రెండోసారి కోసా ఇప్పుడే. ఇట్లాంటి ఎన్నిసార్లు కోస్తాను, అక్కడ పట్టుకుంటాం ఇబ్బందిగా ఉంది, మళ్ళీ అక్కడ పెట్టేసి వస్తాను. ఇదిగోండి, తోటకూర పువ్వు తెలుసుగా మీకు, చెప్పానుగా విత్తనాలు వీటిల నుంచి తీసుకోవాలని. వీటిల నుంచి తీసుకోవాలి విత్తనాలు. వాటిని కట్ చేసేసి నలిపేస్తే వచ్చేస్తాయండి. ఒక లైన్ ప్రకారం వెళ్దామండి తోటకూరకి. ఇదొక రకం తోటకూర అండి, మళ్ళీ ఇదొక రకం. ఇదిగోండి బెండకాయ ఇక్కడ చిన్నది అయినా కోసేస్తాయి. ఇట్లాంటి చిన్న కాయలే ముదురుతున్నాయి, ఈ చిన్న కాయలే ముదురుతున్నాయి. ఇదొక వెరైటీ అండి. ఇదిగోండి ఇక్కడ ఒక బెండకాయ ఉంది. భలే ఉంది బెండకాయ. ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నానండి, మళ్ళీ తెచ్చుకుంటా. ఇంత మనకి సమ్మర్లో అండి, సమ్మర్ అయిపోయి ఇప్పుడు కూరగాయలు మనకి మీకు తెలుసు చాలా రేటు ఉంటాయి. ఇంకా ఈసారి కొన్ని మొక్కలు తీసేస్తాను. తీసేసి నేను దీన్ని మళ్ళీ పోస్టులు వేసుకోవచ్చు, మనం ఎలాగైనా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడికి వద్దాం మళ్ళీ. ఇది గోరుచిక్కుడు బొప్పాయి మొలిసింది దీంట్లో. ఇదిగోండి దొండపందిరి, ఇదిగోండి కాయలు, దొండకాయలు ఇప్పటి నుంచి కాస్తాయండి. నేను వాళ్ళ బచ్చలు కొయ్యను, ఈ బచ్చలే విత్తనాలు చాలా ఉన్నాయండి. ఇవి ఏమండి, ఇదిగోండి ఇటు రండి. మల్లీలో రకాలు చూపించమని అడిగారు,
ఇదిగోండి ఎంత పొడవు మళ్ళీ చూడండి, ఇట్లా ఉంటాయి. ఇదిగోండి ఇది ఒక రకం మల్లి, ఇది బొడ్డు మల్లి లాగా. ఇదిగోండి ఇదిగోండి ఇట్లా మళ్ళీ చిగుర్లు వచ్చేస్తున్నాయి, నాకు చిగుర్లు వచ్చేస్తున్నాయి. విత్తనాలండి, తోటకూర విత్తనాలు. ఇది మూడోసారి ఇంత కోసాను, మళ్ళీ అక్కడ పెట్టేస్తానండి. చూడండి చిన్న డ్రింక్ది మనం యూజ్ అండ్ త్రో, దాంట్లో కూడా ఎంత బాగా వస్తున్నాయో. ఇదిగోండి బెండకాయ చెట్లు చూడండి, పిందెలు స్టార్ట్ అయిపోయినాయి, ఎంత బాగా వస్తున్నాయి. చిన్న బకెట్, 50 రూపాయల బకెట్లో 2 విత్తనాలు పెట్టా అంతే. అది విత్తనాలే. ఇంకా తోటకూర అయిపోయింది. నిమ్మకాయలు చూడండి ఎంత బాగుందో. అంకుల్ ఎక్కడ లావు కాయ ఉన్నాయి అన్నారు, అదిగోండి ఎంత లావు ఉందో చూడండి. అసలు భలే ఉంటాయండి. నిమ్మ చెట్టు పెంచుకోండి కంపల్సరీ. ఇదిగోండి ఈ మామిడికాయలు చూడండి, ఈ సందుల్లో నుంచి ఉండిపోయినాయి. ఇదిగోండి ఇంత తోటకూర కోసా, ఇంత తోటకూర. ఇప్పుడు పాలకూర కోస్తాను, చుక్కకూర కోసేస్తా. పాలకూర అండి ఇది, ఎంత బాగుంది అసలు. పాలకూర ఎప్పుడు ఆకు గిల్లుకోండి, ఆకు గిల్లుకున్న కొద్దికి మనకు వస్తూ ఉంటుంది. చిన్న చిన్నగా కోస్తానండి వాళ్ళ, ఎందుకంటే ఆకుకూరలు కోస్తేనండి మళ్ళీ చిగురు వస్తుందండి. చాలా ఆకుకూర ఉంది, మళ్ళీ వచ్చేస్తుంది మనకు వారం రోజులకి, అందుకని కోసేస్తున్నా. ఎప్పుడైనా కోస్తూ ఉండాలండి, ముద్ర పెట్టద్దు. ఇదిగోండి కొంచెం వర్షాకాలం వచ్చేసిందంటే మాకు చిగుర్లు ఎక్కువ వచ్చేస్తాయండి. ఇంకా మొక్కలు నడవాలంటే కొంచెం కష్టం. ఇట్లా కట్ చేసుకొని నీళ్ళు పోయాలండి. ఇట్లా కట్ చేసుకుంటామే. చూడండి ఒకసారి ఎంత కట్ చేసేస్తున్నా. మళ్ళీ చిగురు వస్తుందండి. ఇప్పటికి ఎన్నిసార్లు కోసానండి పాలకూర. ఇక్కడ అయిపోయింది. ఇట్లా పట్టుకుంటామేనండి, ఇట్లా పట్టుకుని కోస్తాం. ఇంక అంతకు మించి మనం కొయ్యలేం. ఇట్లా సమ్మర్లో ఎంత అసలు, సమ్మర్లో ఇట్లా వచ్చిందంటే మనకి లక్ అండి. మిద్దె తోటలో
మనకు ఒక్క ఆకుకూర ఉన్నా చాలు. కంపల్సరీ ఆకుకూరతోనే, ఒక కూర అయితే ఆకుకూర వండుకుంటాం కదండి. ఈ ఆకుకూరలు ఇట్ట చేతితో గిల్లితే ఇది పాలకూర చాలా బాగుంటుంది. మనం కట్ కుదరట్లేదు, ఒత్తుగా ఉంది. పాలకూర అండి కొంచెం దూరం దూరంగా పెట్టుకోండి, చక్కగా మనకి ఒక్కొక్కటి కుదురులాగా వచ్చి బాగా వస్తుంది. ఇక్కడ అయిపోయిందండి పాలకూర. ఇంకో గిన్నె ఉందండి. ఏమంటే కూర్చుంటున్నానండి, ఎక్కువ అయిపోయింది, కొయ్యలు అయ్యాను. కొంచెం లేట్ అవుతుంది ఈ ఆకులు కొయ్యాలంటే. మనకి గ్రిప్పు మొక్క గ్రిప్పు దొరకట్లేదు. ఇట్లా పట్టుకుంటున్నాం. ఇది దొరికిందండి. ఇది దొరికిందంటే ఇట్లా 5 ఒకేసారి కోసేసుకోవచ్చు. ఇదిగోండి పాలకూర చూడండి ఎంత వచ్చిందో చూడండి. చుక్కకూర కోసేస్తానండి. మనకి కోస్తేనే మనకి చిగుర్లు వచ్చి మళ్ళీ వస్తాయండి, ఎందుకంటే నేను వాళ్ళ పంపిస్తాను అందరికీ. చుక్కకూర కూడా మొక్కలు పీకమాకండి, మనం కట్ చేసిన కొద్దికి మనకి చిగురు వస్తూ ఉంటుంది. ఎంత బాగుంటుంది చుక్కకూర, చాలా బాగా వస్తుందండి ఎండాకాలం. ఈ ధర్మకోలు అడుగుతున్నారు నన్ను. ఇది నేను అమ్మాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఏదో కొంటే వచ్చినాయండి, వాళ్ళు అక్కడ బయట పడేస్తే తెచ్చి నేను వేసా. ఊరికి ఆకుకూరలు బాగుంటాయని. మన మిద్ది మీద లైట్ వెయిట్ పెంచాలి కదా, లైట్ వెయిట్తో ఇది పెట్టిన కాడి నుంచి భలే వస్తున్నాయండి ఆకుకూరలు. చుక్కకూర నాకు ఇష్టం అండి. అంకులు తీలేపోతున్నారు నేను కోస్తుంటే. ఎక్కువైపోయినాయి. గోంగూర పోయినండి, వాళ్ళకి ఉంచేస్తా. గోంగూర ఇంకో రోజు వండుకుందాం. చుక్కకూర ఇంకో 4 చోట్ల ఉంది, అది కూడా కోసేస్తా. మళ్ళీ ఇంకా బాగా వస్తుంది చిగురులేకి మనకి ఇక్కడ నుంచి కట్ చేసుకున్నామంటే. ఇక్కడ అయిపోయిందండి. చుక్కకూర చూడండి ఒక్క దాంట్లో ఎంత వచ్చిందో, ఆ చిన్న దాంట్లో. అంజూరండి, ఎండాకాలం కదండి, అటు చీమలు
వాటికి కూడా ఇష్టం అండి. ఇక్కడ కూడా ఉందండి చుక్కకూర. ఇదిగోండి ఒక్కొక్క మొక్కే ఎంత వస్తుందో చూడండి. దానికి పెరుగుతానికి మంచిగా ఉందనుకోండి, చక్కగా పెరుగుతుంది కుదురులాగా. చూడండి ఎంత బాగుందో. ఇట్లా తుంచేస్తామే చుక్కకూర మట్టికి, మళ్ళీ అవి పెరుగుతాయండి. చూడండి బచ్చలు ఉందో చూడండి. ఇదిగోండి కరివేపాకు చూడండి, ఇట్లా కట్ చేసేయాలి, మళ్ళీ వస్తాయి. చూడండి ఎంత బాగా వస్తుందో. అక్కడ కూడా కట్ చేద్దాం రండి, ఆ కరివేపాకు కూడా. ఇదిగోండి ఇక్కడ ఇంతంత పెరిగిపోతుంది. మనం ఇట్లా కట్ చేస్తూ ఉంటే కరివేపాకు మనకు మళ్ళీ చిగురు వస్తుంది. ఇదిగోండి చాలు, మళ్ళీ అటు ఇంకో రోజుకి వద్దామండి. ఏమండి ఎంత తోటకూర చూడండి, పాలకూర, చుక్కకూర, కరివేపాకు, బెండకాయలండి కొంచెం. ఇట్లా ఇంకో రెండో రోజుకి నాకు మళ్ళీ బెండకాయలు, మా ఇద్దరికి కూర సరిపోతాయి. అసలు ఆకుకూరలు ఇంత సమ్మర్ అయిపోయి మనకి చూడండి ఒక పెద్ద కట్ట అండి. ఏమండి మనందరం ఈజీగా ఆర్గానిక్ పద్ధతిలో, మీకు చాలా పద్ధతులు చెప్పాను, మీకు వాటిల్లో ఏది నచ్చితే ఆ విధానాల్లో చేసుకోండి. నాకంటే చెప్పాను కదా, డబల్ త్రిబుల్ కొయ్యాలి మీ అందరూ. ఇదిగోండి ఒకసారి ఇది చూపిస్తున్నా చూడండి. ఇదేదో మిరాకిల్ లాగా ఎంత లావండి, అసలు ఎంత లావు వస్తుందో అసలు మాకు అర్థం కావట్లేదు ఏం చేస్తుందో ఇది మండ. ఓకే అండి, ఉంటానండి, బై అండి.